వందనాలు. మరి మన పాస్టర్ గారు ఆదాం గారికి మరి మన యొక్క సంఘం తరఫున, క్రీస్తు మహిమ సంఘం తరఫున మరి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారు చేసిన పరిచర్య నాకు చాలా సంతోషకరం, ప్రీతికరం. వారి గురించి, మా సంఘం గురించి నేను లేదంటే 5 మండలాల్లో ప్రతి వారం నేను మాట్లాడుతూనే ఉంటాను. మీరు మాట్లాడతారో లేదో నా గురించి తెలియదు, కానీ నేను ప్రతి వారం మాట్లాడతాను. కారణం ఏంటంటే నేను కూడా ఒక అభిషేకం పొందిన అభిషేక్తుడిని, దేవుని దాసుడు. కాబట్టి నాలో నుంచి ఎన్నో మరి మేలులు దేవుడు అనేక ప్రజలకు తెలియజేస్తున్నాడు. మరి ప్రార్థన విషయంలోనేంటి, మరి పాటల విషయంలోనేంటి, దేవుని వాక్య విషయంలోనేంటి, దేవుడి పరిచర్య విషయంలో నన్ను చాలా మరి ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితి గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మన సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మరి సేవకుల ద్వారా మీరు ఇంకా మరి ఎక్కువగా మరి ఆచరించబడాలి నా కోరిక, నా ఆకాంక్ష. మరి ఇక్కడ మన మన సంఘంలో ఉన్నటువంటి యోగు గురించి నేను చాలామంది చెప్తున్నాను. యోగు గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏం చూపిస్తాడంటే, నేను డాక్టర్ గారిని కదా, మీకు తెలుసారా, నేను డాక్టర్ గారు, మామూలు డాక్టర్ గారిని కదా, ఇలాంటి రోగమని బాగు చేయగలను. యోగ గురించి నేను దేవుడు ప్రార్థన చేసినప్పుడు కరెంట్ షాక్ పెట్టమని దేవుడు చెప్తున్నాడు. కరెంట్ షాక్ కూడా ప్రకృతిలో ఒక వైద్యమే. ప్రకృతిలో వైద్యము మరి ఆయుర్వేదకు ఉంది, అలాగే ఇంగ్లీషు ఉంది, అలాగే కరెంట్ షాక్ ఉంది. అంటే కాళ్ళు చేయి పడిపోయినప్పుడు ఫిజియోథెరపీ పెడతారు, బ్రెయిన్ పనిచేయడం కూడా ఫిజియోథెరపీ చేయాలి. దాని గురించి నేను రాత్రి మరి ఆవిడతో మాట్లాడాను ఉదయం వచ్చినప్పుడు, సత్యవారి గారితో. మరి మీరు ఒకటి తెలుసుకుంటే దాని ఫిజియోథెరపీ మిషన్ నా దగ్గర ఉంటుంది, డాక్టర్ గారి మీద. దాన్ని పెడితే మనోడు లెవెల్కి వచ్చేస్తుంది. అది సరఫరా అవుతుంది రక్తం బ్రెయిన్లో నుంచి బాడీలో A to Z నరాలు ఉంటాయి, అందులో ఒకటి బ్రేక్ అయింది. అది నాకు దేవుడు తెలియబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో కుంటువాడు, మోగవాడు, చెవిటివాడు, చివరికి చనిపోయిన వాడు లేచినప్పుడు వీడు చేపాటి, యోగు చేపాటి అసలు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని చెప్పినట్టు యోగు కూడా ఆనాడు మరి పుట్టుకతో గుడ్డువాడు స్వస్థపడి ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క ఆలయం లోపలికి వెళ్ళాడు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి లోపలికి రావాలి, అప్పుడు దేవుడు ఆయన చూడాలి. అది నా కోరిక. మరి ముందుకు వెళ్దాము. మరి ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి, విశ్రాంతి దినంలో దేవుడిని ఆరాధించాలి. కాబట్టి మరి ఇంతవరకు మీరు ఆరాధించినటువంటి పాటలతోటి, గానములతోటి ఆరాధించారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీకోసం నేను ప్రతి దినం, ప్రతి ప్రార్థనలో నాకు పగలంతా వైద్యం, రాత్రంతా ప్రార్థన. నేను ఇంటికాడ భోజనం చేయను ఏ రోజు కూడా. బయటే భోజనం ఏర్పాటు చేశాడు దేవుడు. అది ఎవరి భోజనం? అది దేవుడి భోజనం. ఆ భోజనం తిన్నాను కాబట్టి నాకు ఇంత ఆరోగ్యంగా ఉంది. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి నిన్న సాయంకాలం వస్తున్నాను, పాస్టర్ గారు మీ సంఘం అంతా ఎక్కడికో ప్రార్థనకి వెళ్తానని లేట్ అయింది. అయితే నేను కూడా వద్దు, కానీ బాగా అలసిపోయి వచ్చాను. 200 కిలోమీటర్ల నుంచి వచ్చాను నేను. ఎన్ని బైక్ వేసుకొచ్చాను. ఒక 5 సంవత్సరాల కుర్రోడు అవినాడు నడిపిస్తాను ఈరోజు బండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాలు మనం వెళ్దాం.